మార్నింగ్ బిస్కెట్స్ కాఫీ చాయ్ నచ్చింది తాగడమే. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్. థ్యాంక్ యూ. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు, మనం మాత్రం దయ్యంలా లేచున్నాం. షిరిడీకి వచ్చాం. ఇదంతా ఆంధ్ర భోజనం అంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్థోనిత 1114. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో గోవా అని చెప్పి మమ్మల్ని ఇప్పుడు షిరిడీ తీసుకొచ్చారు. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ప్లీజ్ బ్లెస్ స్టాప్. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వందే భారత్ ట్రైన్ ముంబై టు షిరిడీ. జనాలంతా ఎలా ఉంటుందో చూడండి. అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము. సో ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కుతాం. కూడా ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు మా పెళ్ళి రోజు. మార్నింగ్ లేచి హడావిడిగా బయలుదేరాం. ట్రైన్ కోసం వెయిటింగ్, ఇంకా ట్రైన్ రాలేదు. ట్రైన్ తెగ సర్దేసుకుంటున్నారు. బాబు నువ్వు కూడా సర్దేసుకోమ్మా, ఇద్దరు సర్దేసుకోండి. ట్రైన్ వచ్చేసింది నాని. బాగుందా? దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచే చూడాలి. ఈ ట్రైన్ ఎక్కినంత వరకు భయమే. ఇది స్టార్టింగ్ స్టాప్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి మా కుష్బాబుకి స్నాక్స్ ఏమి ఉండవని చెప్పి ఒక పిస్తా ప్యాకెట్ అయితే తెచ్చాము. 1 వీక్కి కొంచెం సరిపోయాయి అనమాట. మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్ అలా కొంచెం మా వాడికి ఆకలేస్తుంది. మొత్తం అంతా చీకటిగా ఉంది చూడండి. ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ చదివి ఎన్ని రోజులైందో ఇంకా న్యూస్ పేపర్ ప్రొవైడ్ చేస్తున్నారు మార్నింగ్ కాబట్టి. ఇంకా అదేమొచ్చి ఏమన్నా పెట్టుకోవడానికి ఇంకా ఫ్లైట్లో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ అన్నీ అలానే ఉన్నాయి. ఫుడ్ ఏంటి మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది వందే భారత్ నిజంగా. ఇంకా దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అనమాట. ఇంకా 6:20కి స్టార్ట్ అవుతుంది. ఇంకా చీకటిగానే ఉంది చూడండి, ఎంత చీకటిగా ఉందో బయట. నేను కుష్బాబు మార్నింగ్ ఏంటిది ఏవో ప్రొవైడ్ చేశారు. యూనివిక్ బిస్కెట్స్, ఇదేంటే ఇన్స్టెంట్ ప్రీమిక్స్ టీ అంట. మళ్ళీ మిల్క్ ఇస్తారేమో. మామిడి ముందే తీసేస్తున్నాడు, తినే. సో టిఫిన్ ఆర్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారేమో, చూడాలి నెక్స్ట్. మార్నింగే బిస్కెట్స్ మా కుశాల్ బాబు అయితే కానిస్తాడు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన బిస్కెట్ చాయ్ మిక్స్ ఇవ్వలేదు. అది ఇస్తే మనం మిక్స్ చేసుకోవడమే. హాట్ వాటర్ అయితే మనకి ఇచ్చారు. ఇంకా మనకు ఆ ప్రీమిక్స్ ఇచ్చారు కదా, సో అది మిక్స్ చేసుకొని కలిపేసుకొని తాగేయడమే. చాయ్ లవర్స్ చాయ్ తాగొచ్చు, కాఫీ లవర్స్ కాఫీ తాగొచ్చు. బాగుంది. ఇది చూపిన చూస్తాను. ముందుకు వచ్చి డాడీ కలుపుతున్నారు, ఎలా ఉందో చూద్దాం. మంచిగా పౌడర్ అంతా అందులో వేసేసుకొని ఒక స్టిక్ ఇచ్చారు, దాంతో మిక్స్ చేసుకోవడం అనమాట. టేస్ట్ కూడా బాగుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ సర్వీస్ ప్రొవైడర్ అండర్ లైసెన్స్ వెల్కమ్స్ యూ. అది పట్టుకున్నానే కానీ ఎక్కడ చేతి మీద పడిపోతుందా అని భయం. మా కుష్బాబు పక్క నుంచి ఎక్కడ పడేస్తాడా అని భయం. కుషి నా మీద పడిపోతే తీయలేకపోతే. బాగుందా టేస్ట్?
టీ నాకు కూడా నచ్చింది. బాగుందా? నీకు నచ్చిందా? బిస్కెట్ నచ్చిందా? నీ మూతి చాలా బాగుంది, సూపర్. మార్నింగే ఇలా చాయ్ కానీ కాఫీ కానీ తాగుతూ ఒక పక్క సన్ రైజ్ వ్యూ చాలా బాగుంది. ఆ ఫీల్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ. ఇంకా 5 minutesకి 10 minutesకి అలా ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు ఫుడ్. ఏంటిది? పూరియా? ఆలు పరోటా. కేక్. చిన్న బాక్స్ దహి కర్డ్ కొంచెం అది చిన్న బాక్స్ చిన్న బాక్స్ ఈక్వల్ టు ఫ్లైట్ చాలా హైజీనిక్గా ప్రొవైడ్ చేశారు. ఫ్లైట్లో ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తారో ఇండియన్ రైల్వే ఫుడ్ కూడా సూపర్ అనమాట. ఫుల్ వీడియో పెడతాను ఇండియన్ రైల్వే ఫుడ్ అని చెప్పి, అది కూడా చూడండి. ఎక్కడ చూసినా కొండలే డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ముంబై నుంచి షిరిడీకి వందే భారత్లో వ్యూ చాలా బాగుంది. ఫుడ్ మాత్రం సూపర్ ప్రొవైడ్ చేస్తారు. మంచిగా ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే 10 minutesకి ఏదో వస్తున్నారు. ఇది నాసిక్ స్టేషన్. సో ఎక్కడ ఆపరు అనమాట. నాసిక్ స్టేషన్ ఒకటి, ఇంకా మళ్ళీ షిరిడీ అనమాట. నాసిక్లో చాలామంది దిగిపోతారు, అప్పుడు ఫ్రీ అయిపోతుంది ట్రైన్ అంతా. ఏ ట్రైన్ అయినా పొలాల మధ్యలో నుంచే ఉంటుంది కాబట్టి వ్యూ అయితే భలే ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరూ వాటర్ని ఒక పాండ్లో చేసుకొని అందులో స్టాక్ ఉంచుకొని వాటర్ని పొలాలకి వేస్తున్నారనమాట. ఇక్కడ బోర్ తవ్వడం లేదా నుయ్యలు తవ్వడం అలాంటివి ఏం కనిపించలేదు. ఇలాంటి పాండ్లే కనిపిస్తున్నాయి. కిలోమీటర్కి అలా వాటర్ స్టాక్ చేసుకొని అక్కడున్న పొలాలన్నిటికీ మేబీ వేస్తారనుకుంటాను. ఆ వాటరే యూజ్ చేస్తారనుకుంటాను. సో ఎక్కడ పడితే అక్కడే అవే ఉన్నాయన్నమాట. ఇంకా ఇటువైపు అంతా కొండలే చెప్పాను కదా. అక్కడ ఏదో పార్క్లా ఉంది. అది పార్కో లేకపోతే హిల్ స్టేషన్కి సంబంధించి ఏదైనా వ్యూ పాయింటో కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉందన్నమాట. ఒక్కొక్కటి ఆర్చ్లా ఉన్నాయి. ఒక్కొక్క కొండ ఏదో చెక్కినట్టే మొత్తం. ఇది చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. చక్కగా విండో సీట్ దగ్గర కూర్చుంటే మనం మంచిగా చూసుకోవచ్చు. ఫుల్గా డీప్ స్లీప్లో ఉన్నారు. మనం మాత్రం దయ్యంలా లేచున్నాం. మా కుషాల్ బాబు ఇద్దరు పడుకుంటారు. నాకు నిద్ర వచ్చేస్తుంది కానీ అందరం పడుకుని పోతాయి. ఇంకా గ్యాడ్జెట్స్ అన్నీ చూసుకోవడానికి ఉండదు. చెప్పలేం కదా బయటకు వచ్చినప్పుడు. సో ఇంక నేనైతే పడుకోలేదు. వాళ్ళిద్దరు మాత్రం పడుకుంటారు ఫుల్గా. నవ్వు మామా నవ్వు. షిరిడీకి వచ్చాం.
కుషాబాబు స్మైల్. ఈ స్పెట్స్ ఇవి సార్ గారు స్పెట్స్ బ్యాగ్లో ఉండిపోయి పైకి చూడలేకపోతున్నాడు. ఎండ కొట్టేస్తుంది గట్టిగా. మేము వస్తున్నామా లేదా ఏం పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతున్నారు అలాగా. ఇప్పుడు చూసారు వెనక్కి తిరిగి. ఇక్కడ రెండు ట్రైన్లు ఉన్నాయి. ఒకటి వందే భారత్, ఒకటి నార్మల్ ట్రైన్ అనమాట. సో మార్నింగ్ ఏదైతే తీసుకొస్తుందో పాసెంజర్స్ని, ఈవినింగ్ కూడా పాసెంజర్స్ని అదే తీసుకెళ్ళిపోతుంది అనమాట. అంటే సేమ్ పాసెంజర్స్ని కాదు. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి మళ్ళీ అదే రిటర్న్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా వందే భారత్. ఫుడ్ కూడా సూపర్. అసలు సెక్యూరిటీ లెవెల్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, హైజీనిక్గా ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ మజాకా. ఇండియన్ రైల్వేస్ అంటే ఇండియన్ రైల్వేస్ లాగే ఉంది, అంటే చాలా ఘోరంగా ఉంది. అందరూ ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇంకా మన బుల్లెట్ ట్రైన్ చూసి యాంగ్జైటీ లెవెల్స్, ఎక్సైట్మెంట్ లెవెల్స్ మామూలుగా ఉండవు. ఎందుకంటే ఎంతైనా మన ఇండియన్ రైల్వే కదా. లగేజ్ పట్టుకొని పైకి ఎక్కలేకపోతున్నాము, అందుకే లిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా చిన్ని రైల్వే స్టేషన్. ఇంకా దిగిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే జనాలు ఎక్కువ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా పీస్గా ఉంది. ఇక్కడ ఆటోలన్నీ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. మన వైపు యెల్లో, ఇంకా రీసెంట్‌గా గ్రీన్ కదా. ఇక్కడ మొత్తం అంతా బ్లాకే అనమాట. ఇంకా ఈ రైట్ సైడ్ అంతా చాలా వరకు ఉల్లిపాయ తోటలు కూడా పండిస్తారంట మొత్తం అంతా. చాలా చిన్న ఊరు కూడా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంది, ప్లెజెంట్‌గా ఉంది. పొల్యూషన్, పాపులేషన్ లేదు. ఇంకా ఈ ఆటో డ్రైవర్ రైల్వే స్టేషన్ దగ్గర మమ్మల్ని తీసుకొనొచ్చారు ఇక్కడికి. సో ఇది బెస్ట్‌గా ఉంటది, టెంపుల్ ఆపోజిటే అని చెప్పి. సో ఫుడ్ కూడా అక్కడే, పైనంతా రూమ్స్, కిందన ఫుడ్ అనమాట. సో ప్రాబ్లం ఉండదని చెప్పి ఇంకా దగ్గరలో తీసుకున్నాము. ఇంకా ఈ 2 డేస్ మేము తీసుకున్న రూమ్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్‌గా ఉంది. అప్పుడే క్లీన్ చేసి వెళ్ళారు. చాలా ఫ్రెష్ స్మెల్ వస్తుందనమాట. సో ఉండడానికి కంఫర్టబుల్‌గా ఉన్నది, మంచిగా ఉన్నది తీసుకుంటే బెస్ట్. ఇంకా మేము తీసుకున్న రూమ్ ఆపోజిట్‌లోనే చాలా షాప్స్ ఉన్నాయి. మనం మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. డబ్బులు ఉండాలే కానీ ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. సో వచ్చాం కదా, అందరికీ చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి. సో అవి చూడడానికి వెళ్ళామన్నమాట అక్కడికి. మొత్తం అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు హిందీ, మనం తెలుగు. ఎలా మేనేజ్ చేసేయడమే మొత్తానికి. డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఉన్నాయి. సో గిఫ్ట్ ప్రెజెంటేషన్కి అని చెప్తే వాళ్ళే చూపించారు మొత్తం ఎలాంటివి ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం. సో మనకు నచ్చింది మనం తీసుకోవడమే. సో ఈ ప్యాటర్న్లో నేను మన దగ్గర చూశాను, కానీ షాప్లన్నీ తిరిగాను కానీ ఎక్కడా లేదు. అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాం కదా, సో ఈ ప్లేస్ నుంచి గిఫ్ట్స్ తీసుకెళ్తే బాగుంటుందని అనిపించింది. అందుకే శారీస్ అయితే బెస్ట్ కదా, అందరికీ కొంచెం నచ్చుతుంది, యూస్ చేస్తారని చెప్పి శారీస్ ప్రిఫర్ చేసాము. ఈ చీర చూడండి, భలే ఉంది. ఇల్లులతోని, లడ్డూలతోని నింపేశారు చీర అంతా, భలే డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇటంతా బ్యాంగిల్స్, శాండిల్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. సో షాపింగ్ చేసుకోవడమే నచ్చినట్టు. మొత్తం వుడ్ ఐటమ్స్ కూడా చెక్క ముక్కలతో అన్నీ చేశారు. ఇంకా ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడంతా హోల్సేల్ అని చెప్పి రాశారు, కానీ ఏం హోల్సేల్ ఉండదు. సో ఇది టెంపుల్ లోపలికి వెళ్ళాలి, కానీ ఒరిజినల్ టెంపుల్ కాదు, నార్మల్ పాదాలు ఉంటాయంట. సో ఒరిజినల్ టెంపుల్ మళ్ళీ బ్యాక్ సైడ్. జస్ట్ ఇది పాదాలు చూడడానికి అంతమంది ఉన్నారు లైన్లో.
బాగుంది. ఇటు చూడండి, అన్ని కార్లు పట్టుకున్నాడు, కార్లు పిచ్చాడు. బాగుందా? బాగుందని చెప్పి ఇక్కడ బాగుంది, బాగుంది. ఇక్కడ 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 కెమెరా బాగుంది. అందరికీ ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి కదా, ఇంకా షాప్లన్నీ దాటుకొని వచ్చేసాము. కొన్ని కొన్ని కొన్నాం కానీ ఎవరికేం కొనాలో డిసైడ్ అవ్వలేదు. సో మళ్ళీ బ్యాక్ వెళ్దాం అని అనుకున్నాము. మొత్తం అంతా ఒక రౌండ్ వేసి వచ్చామన్నమాట. మళ్ళీ తర్వాత తీసుకోవాలి అందరికీ. ఇంకా ఇటువైపు కూడా ఒక షాప్ ఉంది. ఇక్కడ చూడండి ఎలా రాసిందో. ఫస్ట్ ఒక షాప్లో చూసాం కదా, ఒక షాప్లోనే తీసుకోవడం ఎందుకు, ఇంకో షాప్ ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. ఇది కూడా బాగుందన్నమాట. ఇది కూడా హ్యాండ్లూమ్ శారీసే. రేట్లు కూడా బాగున్నాయి. అక్కడ మరీ ఓవర్గా చెప్పారు. ఒక్కొక్కటి 2,500, 3K అలా చెప్పారు. అంటే గిఫ్ట్ ప్రజెంటేషన్కి అంత అయితే అంతమందికి కొనలేం కదా. సో ఇక్కడికైతే వచ్చాం వేరే షాప్కి. ఇంకా ఫుడ్ తినడానికి మేము ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చాము. ఫస్ట్ పాపడ్ చాట్ చెప్పాము. చాలా బాగుంది ఇది, టేస్ట్ అయితే సూపర్. ఇక్కడ ఫుడ్ చెప్పాం కానీ నాన్ ఇంకా ఫ్రైడ్ రైస్ ఫుడ్ అంత బాగాలేదు. యాక్చువల్లీ రూమ్ తీసుకున్న వాళ్ళకి 20%, 10% డిస్కౌంట్ అని చెప్పారు ఫుడ్కి. బట్ ఫుడ్ అయితే అంత నచ్చలేదు. మొత్తం ఇంత పడేస్తున్నాం ఇక్కడ పడేయచ్చా? గన్ను ఒక నిమిషం వదలట్లేదు, ప్రతి ఒక్కరిని కాల్ చేస్తాడంట. చూడండి బాగున్నాను ఇప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. నా ఫోన్ ఏది టాలెంట్, నా ఫోన్. అక్కడ ఆ ప్లేస్లో ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్స్ అవుతాయంట. చాలామంది కూర్చున్నారు. ఇంకా చాలామంది అలా షాపులంతా తిరుగుతున్నారు. గన్నిచ్చా కాబట్టి కామ్గా ఉన్నాడు, లేకపోతే చేయి పట్టుకోవద్దంట. తెలిసిన ప్లేస్లో పారిపోతున్నాడు అటు. నువ్వే హ్యాండిల్ చేయగలరు. వదిలి ఫోన్ వదిలి. మా రూమ్ కిందే బాస్కిన్ రాబిన్స్ ఉంది. యానివర్సరీ అని చెప్తే ఇలా ప్రొవైడ్ చేసి ఇచ్చారు. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏంటమ్మా నువ్వు వేసుకోవడానిక నేను వేసుకోవడానికి? ఇది ఓన్లీ పేరుకే గిఫ్ట్, తను వేసుకోవడానికి అనమాట, మనం వేసుకోవడానికి కాదు.
గిఫ్ట్ నాకు వేసుకుని తను, అది డా మ్యాటర్. మార్నింగ్ ఫుడ్ మాకు రూమ్ దగ్గర నచ్చలేదు, ఇది మన ఆంధ్ర భోజనం అని చెప్పి అన్నారు చాలామంది. సో ఇక్కడ తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తే 2 days ఇక్కడే తినొచ్చు, అంటే బాగుంటే ఇక్కడే తినొచ్చు అనమాట. ముందే కూర్చుని పేరు మా కుషాల్ ఐస్ క్రీమ్లు అయితే ఫుల్గా తింటారు, కానీ ఇలాంటివి అయితే తింటారు. ఇదంతా ఆంధ్ర భోజనం అంట. ఒకళ్ళు తెలుగు ఎక్కడో ఉన్న తెలుగు లేరు, అందరూ హిందీ, మనకు హిందీ రాదు. సో ఇదంతా ఆంధ్ర భోజనం అంట. ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి. మన ఆంధ్ర భోజనం అంటే మస్తు, ఏ భోజనం కన్నా మన ఆంధ్ర భోజనం అయితే బెస్ట్. ఆర్డర్ అవైలబుల్ అంట, నెంబర్ కూడా ఇచ్చారు, ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఒక వెజ్ థాలీ ఇంకా ఒక పావ్ బజ్జీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా పెరుగు, పప్పు, సాంబార్, కర్రీస్ ఒక 2, చపాతీ, కొంచెం రైస్ అన్నీ ఇచ్చారు. మార్నింగ్ తిన్న భోజనం కంట ఇది చాలా అంటే చాలా బెస్ట్ అనమాట, చాలా బాగుంది. ఇంకా పావ్ బజ్జీ కూడా ఆర్డర్ చేసాం కదా, చాలా బాగుంది టేస్ట్ అయితే. కర్రీ భలే ఉంది అంట. ఇది కలిపి ఇంకా అన్నంలో పెడితే వాడు తెలుగులో తినట్లేదు, కొన్ని ఇంట్లో కలిపి తింటాడంటే ఓన్లీ స్వీట్ తింటున్నాడు. కర్రీ ఎంతమంది తీసుకున్నందుకు పావ్ బజ్జీ అయిపోయింది, కర్రీ మాత్రం కంప్లీట్ చేసేది. ఎందుకంటే పావ్ బజ్జీ లాగా అందరికీ ఈ కర్రీ మాత్రం మాకు ఇష్టం, నాకు కూడా కర్రీ చాలా ఇష్టం. సో మొత్తం కంప్లీట్ చేయాలి. ఇదిగోండి, ఇలా ఆడవాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేవ చేస్తారంట. ఒక 1 week, 2 weeks, 3 weeks అలా అనుకొని వాళ్ళు చేస్తారంట. హారతిచ్చి లాస్ట్లో గుడి క్లోజ్ చేస్తారంట. సో 10 అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అంటే